హరే కృష్ణ మాతాజీ. యా, మొట్టమొదటి 3 శ్లోకాల్లో కమలముఖి మాతాజీ చెప్పినట్టు అతను తనకున్న సంపదని సంతానానికి, తర్వాత ప్రజకు అందరికి పంచిపెట్టేశారు. ఉషామాతాజీ చెప్పినట్టు మంది మార్బలం లేకుండా కేవలం భార్యను తీసుకొని, ఎందుకంటే ఒక భర్తగా భార్య ఒక బాగోగులు చూడాలన్న అది ఉంది కాబట్టి, బాధ్యత ఉంది కాబట్టి అతను అడవిలోకి తీసుకెళ్తారు. తర్వాత రవిశేష మాతాజీ మీరేం చెప్పారు? కలిపేశాను కదా. పిల్లలు కానీ ఎవరైనా తీసుకెళ్తే అంటే బంధాలు మాతాజీ పెరుగుతాయి అని వదిలేసి వెళ్తారని. అవును, అవును. అంటే ఇవన్నీ మూలంగా ఎట్లా ఉంటుందంటే, అది ఆ సందర్భంలో చెప్తున్నా కదా, జగసాక్షి ప్రభు మాతో వచ్చినప్పుడు, విశ్వస్ జగసాక్షి ప్రభు ఆయన అన్నారనమాట, ఇంత మనం వెళ్ళి తీర్థయాత్రలు వెళ్తామా, అక్కడ కూడా మనకి ఏసీ రూమ్ ఉన్నాయా, వాడికి మంచి రూమ్ దొరికింది, మాకు మంచి రూమ్ లేదు, ఇట్లన్నీ. అంటే ఆ భావన మనలో మారట్లేదు అనమాట. ఆ భక్తి భావన పూర్తి ఉంటే గాని మనం ఆ ధామాన్ని మనం ఆ గ్రహించుకోలేదు. ధామం మనకు రివీల్ కాదు, ప్రకటితం కాదు. లేకపోతే అదేదో మామూలు ఒక వినోద యాత్రలాగా, ఒక పర్యటన ప్లేస్ లాగా అవుతుంది. కానీ ధామానికి వెళ్ళాలి అంటే నేను నాది అనే భావనలు వదిలేసి భగవంతుని యొక్క ఈ ధామాలకు వెళ్తున్నాము, పూర్తిగా భగవంతుని యొక్క భక్తిని మనం లబ్ధి పొందామన్న ఆలోచనతో వెళ్ళామనుకోండి, అది చాలా అద్భుతంగా ఉంటుంది. లేకపోతే అది మామూలు ఒక విహారయాత్ర అయితే శ్రమ ఏవహి కేవలం. అదే రకంగా ఇప్పుడు ఈయన తపస్సు కోసం వెళ్తూ మరి మంది మార్బలాన్ని అంతా తీసుకొని వెళ్తే మళ్ళా వాళ్ళ బాగోగులు చూడడం, మళ్ళా లంపటాల్లో చిక్కుకుంటారు కదా, అందుకని అది వదిలేస్తారు. మూడోది ఏంటి అంటే, ఆయన తన వయస్సును గమనించి ఇంకా ఈ బాధ్యతల్లో కూరుకుపోకుండా అవి ఉపజెప్పేస్తారు. ఇంకా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ప్రజలు ఆయన్ని వద్దని వారిస్తున్నా ఇంకా టైం వచ్చిందని అక్కడ ఉండకుండా వెళ్ళిపోయారు. దాన్ని మనం ఒక చక్కటి ఉదాహరణ చెప్పుకున్నాం. ఎక్కడ చెప్పండి? రామాయణం చెప్పారు. అందరు ఇంకా పండుగ మూడ్లోనే ఉన్నారు. రామాయణంలో రాముల వారు వెళ్తుంటే మొత్తం ప్రజలు, వృద్ధులు, యువకులు, యువతులు, పెద్దవాళ్ళు అందరూ ఆయన్ని వెళ్ళొద్దని దుఃఖిస్తుంటారనమాట. అప్పుడు రామచంద్రుల వారు వాళ్ళు మెలకువ ఉంటే తను పోనివ్వరని వాళ్ళు పడుకున్నప్పుడు ఆయన మభ్య పెట్టేసి వెళ్ళిపోతారనమాట. అంటే ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళే ఒక ఉద్దేశం, పర్పస్ వేరుందనుకోండి, అప్పుడు వీళ్ళందరినీ తీసుకొని అట్లా వెళ్ళకూడదు. ఇది మనకి ఈ ఫస్ట్ నుంచి 3 శ్లోకాల్లో మాట్లాడితే ఆయన అంత ధర్మపాలుడు అనమాట. ఏది ఒక వానప్రస్థకు ఒక వ్యక్తిలో ఉండాల్సిన లక్షణాలు, పాటించవలసినటువంటి నియమాలు అన్ని ఆయన చక్కగా పాటించి మనకు చూపిస్తారనమాట. ఎందుకు చేస్తారు ఇక్కడ, ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, పృథు మహారాజు భగవత్ స్వరూపము, మరి ఆయనకి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉందా అంటే, భగవంతుని యొక్క పాలనా దక్షత ప్రతిరూపం పృథు మహారాజు. మరి భగవంతుడు చేసే ఆ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి ఆ రకంగా ఆయన ఈ అడవులకు వెళ్ళడం మొదలు పెడతారంట అని చెప్పి వాళ్ళ ఎవరైనా సరే పృథు మహారాజు ఎందుకు అది చేశారు అంటే, మనకు ఆదర్శంగా ఉండేందుకు. మరణం అనేది సమీపిస్తుంటే ఆ సమయంలో వాడు ఇంటి పట్టులో ఉండి ఇంకా 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 బంధాలకు లోను కాకుండా బయటికి వచ్చి భగవంతుని మీదనే ధ్యానాన్ని కేంద్రీకరించాలి. మనకు పెద్ద ఉదాహరణ అజామిలుడు కూడా. అజామిలుడు ముందంతా అన్ని రకాల పనులు చేసేవాడు. ఆఖరికి ఎప్పుడైతే యమదూతను చూస్తాడో అప్పుడు నారాయణ నారాయణ అని పిలుస్తాడు. ఆ పిలుపు విని అతను దేవుని కూడా కాదు, సంతానాన్ని పిలుస్తాడు. కానీ ఎప్పుడైతే నారాయణ నామం తీసుకున్నారో యమదూతల్లో విష్ణు దూతల వాదనకు ఓడిపోయి తను వదిలిపెట్టాల్సి వస్తుంది. అప్పుడు అతను ఆ గొప్పతనాన్ని తెలుసుకొని మళ్ళా తను భగవద్ నామాన్ని ధ్యానిస్తూ తనకు తను మళ్ళా భగవత్ లోకానికి వెళ్ళేందుకు అర్హుడుగా చేసుకుంటాడు అనమాట. ఇది ప్రతి గృహస్థ, ప్రతి వ్యక్తి చేయాల్సిన పని అనమాట. భగవంతుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి మనం అంటే, బ్యాక్ టు గాడ్ హెడ్ వెళ్ళాలి అంటే ఏంటి అంటే, ఈ గృహస్థ జీవితం నుంచి ఎప్పుడొకప్పుడు బయటికి రావాలి. అక్కడ ఉండి నేను దేవుణ్ణి పొందుతా అనేది అందరి వల్ల సాధ్యం కాదు.
అయితే సెకండ్ థింగ్ ఏంటంటే అందరికీ తపోవనం ఇప్పుడు ప్రస్తుత కాల పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి అడవిలో పోయి ధ్యానాన్ని చేసుకోలేదు. కాబట్టి శిలా ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే ఎక్కడున్న చోట అక్కడ మనము మన మనసుని ఒక వనంలాగా చేసుకొని మేరా మన బృందావన్ దాంట్లో భగవంతుణ్ణి పిలుచుకునేందుకు అర్హత మనం సంపాదించుకోవాలి. అది ఎట్లా సంపాదించుకోవాలంటే నిత్యం నామస్మరణ, అసోసియేషను, విగ్రహ ఆరాధన, భాగవత పఠనం, ఇవన్నీ తర్వాత ధామలో ఉండడం, నివాసం, ఇవన్నిటితో ఏంటంటే మనము గృహస్థ జీవితంలో ఉన్నప్పటికీ కూడా దానికి తగినట్టుగా మనం ఈ ఏర్పాట్లు చేసుకోవచ్చు అన్నమాట. 4th శ్లోకాలు ఏం చెప్పారంటే ఇతను వానప్రస్థంలో పాటించాల్సిన నియమాల్ని పాటిస్తూ ఏవేవైతే చేయకూడదో అవి చేయకుండా ఉగ్రమైనటువంటి తపస్సు మొదలు పెట్టారు అని చెప్తున్నారు. అతను తన రాజు పదవిలో ఎంత తన పాత్రను ఎంత చక్కగా పోషించారో అదే రకంగా ఇక్కడ తపోవనంలో ఒక వానప్రస్థ జీవితాన్ని కూడా అంత కమిట్మెంట్ తో అంత ఇక్కడ శిలా ప్రభుపాద అంటే గంభీరంగా అని చెప్పారు. అంటే అంత అదే దాంతో ఆయన చేశారనమాట. అది ఇంకేం చెప్పారంటే ఈ వానప్రస్థానికి వెళ్ళినప్పుడు మనకు ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటి అంటే ఇంద్రియాలని నియంత్రించడం. గృహస్థ జీవితంలో మనం ఇంద్రియాలను నియంత్రణ చేయక్కర్లేదు. ఎందుకంటే మనం చేసే వివిధ పాత్రలకు తగినట్టుగా మనం వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ ఈ వానప్రస్థంలో మటుకు ఇట్లా జాబ్ రిటైర్ అయినాక వాళ్ళ డ్యూటీలు కొంత తీరిపోయినట్టుగా ఈ గృహస్థ జీవనం యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతుంది అనమాట. ఎవరైతే వానప్రస్థంలో ఉంటారో వాళ్ళు ఇంద్రియాలని నియంత్రిస్తారు. ఇంద్రియాలని ఎలా నియంత్రిస్తారు? ఎందుకంటే ఇంద్రియాలను నియంత్రించడం చాలా కష్టం. కానీ ఏ మెథడ్ వల్ల ఇంద్రియాలని మనం నియంత్రించవచ్చు మాతాజీలు? భగవంతుని సేవకు ఉపయోగిస్తే భగవంతుని సేవకు ఏం వాడాలి? ఇంద్రియాలు. ఎస్, థ్యాంక్ యూ మాధవ్. మన ఇంద్రియాలను మన తృప్తి కోసం కాకుండా భగవంతుని సేవకు, భగవంతుని తృప్తిగా ఋషికేశుడు అంటే మన యొక్క ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి ఆ స్వామిని మన ఇంద్రియాలు ఆయన సేవ కనుక మనం వినియోగిస్తే అది ఉత్తమమైన భక్తి అనమాట. ఆ రకంగా చేస్తూ దానికోసం స్పెషల్గా మనం ఏమీ ప్రయత్నాలు చేయక్కర్లేదు, ఇంద్రియ నియంత్రణ చేస్తామని లేదు. ఈ ఇంద్రియాన్ని భగవత్ సేవ ఉపయోగించడం, దాని ద్వారా మనం చాలా సులభంగా నియంత్రణ చేయొచ్చు అని చెప్పుకున్నాం అనమాట. ఇంకేం చెప్పారంటే గృహస్థాశ్రమంలో ఇంద్రియ భోగంకి వాళ్ళకు అనుమతి ఉంది. మిగతా 3 ఆశ్రమాల్లో ఈ ఇంద్రియ భోగాలు, మైథునం అనేది వాళ్లకు నిషేధింపబడింది. కానీ ఈ ఆశ్రమంలో అది చేస్తూ క్రమక్రమంగా బయటికి వచ్చి తర్వాత మనసును భగవంతుని ధ్యానం మీద కేంద్రీకరించాలి. ఇంకా అయిపోయింది. ఎట్లయితే ఒక మనిషి ఒక నాటకంలో తన పాత్ర పోషించి తర్వాత బయటకు వచ్చినాక మళ్ళీ సాధారణంగా ఎట్లా వ్యవహరిస్తాడో అదే విధంగా బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నప్పుడు ఒకలాగా, గృహస్థ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఒకలాగా, దాని నుంచి బయటికి వచ్చేసినాక వానప్రస్థంలో ఏం చేయాలంటే తన విధి అయినటువంటి ఇంద్రియ నియంత్రణను అతను చేయాల్సి ఉంటుంది అనమాట. ఇట్లా పృథు మహారాజు ఆయన ఈ వానప్రస్థాలో చేయాల్సినటువంటి నియమాలు చాలా ఖచ్చితంగా పాటించారనమాట. పట్టించేసి ఆ రకంగా చేసి ఎందుకు చెప్తున్నా అంటే ఈ పృథు మహారాజు మనందరికీ కూడా ఆదర్శప్రాయుడు అండ్ భగవంతుని యొక్క సంకల్పంతో వచ్చినటువంటి ఆయన శక్తి ఆవేశం. కాబట్టి పృథు మహారాజుని యొక్క ప్రవర్తన, అతని శీలము, అతని గొప్పతనము మనము ఉదాహరణగా తీసుకోవాలి అని చెప్తున్నారనమాట. చెప్పి ఎప్పుడైతే ఈ రకంగా గనక వానప్రస్థ జీవితం తపంతో తర్వాత ఈ నియమాలు పాటిస్తూ గడుపుతారో వాళ్ళు తప్పకుండా కూడా మోక్షాన్ని పొందుతారు. మోక్షం వచ్చి వాళ్ళు భగవద్ధామాన్ని చేరగలుగుతారు. ఈ మోక్షం కూడా 2 రకాలని రసరాణి మాత చెప్పింది. ఏంటేంటి మోక్షం అంటే? ఎన్ని రకాలు చెప్పుకుంటారు అసలు మోక్షం అంటే? హరే కృష్ణ. 5 మాతాజీ.
ఏంటమ్మా? యా, కరెక్ట్. 5 ఏంటి? మాతాజీ సాహిత్య, సారిష్టి, సామీప్య, సాలోక్య, ఇంకొకటి గుర్తు రావట్లేదు మాతాజీ. శాస్తి. సాస్తి. ఓకే మాతాజీ. కానీ ఈ మెయిన్ ఒక ముక్కలో చెప్పాలంటే ఈ భవబంధాల నుంచి విడపడ్డాం మోక్షం అంటే కదా. అయితే మోక్షంలో కొందరేమో భగవంతుడితో లీనమవడాన్ని మోక్షం అంటారు. భక్తులు ఏమంటారు? భగవద్ధామానికి వెళ్ళి ఆయన్ని సేవించడం మోక్షం అంటారు. యా, 5వ శ్లోకాలు ఏం చెప్పారంటే ఆయన ఏం తిన్నారు, ఎలా వ్యవహరించారంటే కేవలం కందమూలాలు తినేది, ప్రకృతి పరంగా అందించబడేవే ఆయన తీసుకునేవారు. ఏం దొరకకపోతే ఎండిపోయిన ఆకులు తినేవారు, తర్వాత నీళ్లు తాగేవాళ్ళు. క్రమంగా ఏంటంటే ఈ ఈ తినడం తాగడం వదిలేసి కేవలం గాలి పీలుస్తూ ఆయన జీవనాన్ని సాగించారనమాట. ఎందుకంటే ఆహారం అనేది మన యొక్క వ్యవహారం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఇంగ్లీష్లో కూడా చెప్తారు, యు ఆర్ వాట్ యు ఈట్ అని. ఇట్లా మన తిండి బట్టి దాన్ని బట్టి మన యొక్క ఆచార వ్యవహారాలు మారుతూ ఉంటాయి అన్నమాట. కానీ మామూలుగా ఈ సేవ చేయాలంటే భక్తి మార్గంలో ఉన్నవాడు కూడా యుక్తాహార విహారస్య అని వాళ్ళు జాగ్రత్తగా ఈ ఆహార నియమాలు ఇవన్నీ పాటిస్తూ వాళ్ళు ఈ పృథు మహారాజును ఆదర్శంగా తీసుకొని ఏవి తినాలో అవి తింటూ ఏవి నిషేధమో అవి తినకుండా ఉండాలి అన్నమాట. చెప్పి ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏం చెప్పారు అంటే అరణ్యవాసము సత్వగుణానికి ప్రతీక. మన పట్టణాల్లో వాసం రజోగుణానికి. నిజమే కదా. తపోవనాల్లో ఏంటి, దేనికి వాళ్ళకి హడావిడి ఉండదు. కానీ అదే పట్టణాలు అయితే పొద్దున్న లేచేమట్టి పరుగు పరుగు పరుగు. నువ్వు ఆ పరుగులో అందరితో పాటు నువ్వు పరిగెత్తకపోతే నువ్వు వెనుకకు పడిపోతావు. నేను నాది అన్న పని అప్పుడు మనం చేయలేమన్నమాట. అందుకని ఈ పట్టణాల్లో నివాసాన్ని రజోగుణం ఉంటుందని చెప్తూ, తపోవనాలు ఉండేది సత్వగుణం అని చెప్తూ, మూడోది ఏంటంటే ఎక్కడైతే జూద గృహాలు, తర్వాత మధ్య గృహాలు, ఆ తర్వాత వ్యభిచార గృహాలు ఉంటాయి, అక్కడ ఎవరైతే ఉంటారో అది వాళ్ళు తమో గుణానికి ఉదాహరణ అని చెప్పారనమాట. అని చెప్పి ఎప్పుడైతే ఆలయంలో ఉంటే, ఆలయం అనగా నాకు జయశ్రీ మాతాజీ గుర్తుకొస్తారు, ఆలయవాసం ఉంటే అది వైకుంఠంలో ఉన్నట్టే అని చెప్తున్నారు అనమాట. కానీ మాతాజీ అందరికీ ఆలయంలో ఉండక్కర్లేదు. మనసును ఒక ఆలయం లాగా చేసుకొని మనకు సులభంగా ఆచార్య చెప్పినటువంటి ఈ నామ సంకీర్తన ద్వారా, తర్వాత జపం ద్వారా కూడా మనము భగవంతుని ప్రీతి పొందించుకోవచ్చు అనమాట. అదే శిల ప్రభుపాద ఇక్కడ చైతన్యం, అదే వీళ్ళ ఈ కృష్ణ చైతన్యం గురించి అక్కడ 4 మాటలు చెప్పారనమాట. దాని గురించి చెప్తూ ఈ వాళ్ళుండే జీవన శైలికి తీవ్రంగా తపస్సు చేయడం వాళ్ళకు కష్టం కాబట్టి సులభంగా వాళ్ళను ఈ జపం చేసుకోమన్నారు, 4 నిషేధాలు పాటించమన్నారు, తర్వాత ప్రసాద సేవనం చేయమన్నారు. ఈ రకంగా మెల్లమెల్లగా వాళ్ళలో మార్పులు వస్తాయన్నమాట. ఈ చాంటింగ్ ఒకటి మన ఈ మూమెంట్కు గుండె లాంటిది ఏంటి అంటే మినిమం 16 రౌండ్ల జపమాల మీద జపం చేయడం అనమాట. అట్లా అయిన వాళ్ళకి ఏంటంటే ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. 6వ శ్లోకంలో ఏం చెప్పారంటే ఆయన ఋతువుల్ని పాటించారు. ఋతువులకు తగినట్టుగా నియమాలు పాటించారు. చాలా ఎండలు ఉన్నప్పుడు త్రిఅగ్ని అంటే పంచాగ్ని. ఈ పంచాగ్ని అంటే 4 వైపులా, తర్వాత నడినెత్తి మీద ఆ వేడి తగిలేటట్టుగానే కూర్చుని ధ్యానించేవారు. వర్షాకాలంలో ఈ వర్షధారలు తడుచుకుంటూ ధ్యానం చేసేవారు. శీతాకాలంలో చల్లటి నీటి మెడలోతు దాకా నీటిలో మునిగి ఆయనే నిల్చునేవారు. అంటే ఆ కంట్రోల్ అనమాట, ఇంద్రియాన్ని ఎట్లా నిగ్రహించుకునేదని. ఇంకా ఆయన ఎప్పుడు నేల మీదనే పడుకునేవారు అని చెప్పారు. మనకు కార్తీక మాసంలో, అధిక మాసంలో చెప్తుంటారు పరుపుల మీద పడుకోవద్దు, నేల మీద పడుకోండి. ఆ నేల మీద పడుకోవడం ఏంటంటే ఈ మనకు ఒక రకమైన అలసత్వం రాకుండా ఉంటుంది. సరే, కొందరికి ఆరోగ్య పరిస్థితుల ద్వారా బాడీ సహకరించకుండొచ్చు, కానీ ఆధ్యాత్మిక పరంగా ఈ నేల మీద పడుకోవడం ఏంటంటే
నిద్రను మితంగా చేయొచ్చు. హిస్ హోలీనెస్ మాతాజీ మీరు చెప్పినప్పుడు నాకు వాయిస్ బాగాలేదు, అడగలేకపోయాను. ఇంత కఠినంగా చేస్తున్నారు మహారాజ్ గారు ఇక్కడ. సో అది మనం చెయ్యలేం కదా మాతాజీ. మరి అందరూ చేయక్కర్లేదు. ఎప్పుడు చెప్పాను కదా, దేశకాల పరిస్థితులు బట్టి ఋతుమహారాజ్ అంతా చూపించారు. అందులో కొంతైనా మనం చేయగలిగితే చాలు. అదే ఉదాహరణ ఓకే. ఇవ్వబోతున్నాను. హిస్ హోలీనెస్ భక్తి వికాస్ స్వామి మహారాజ్ ఒకసారి ఇప్పుడు చాలా ఏళ్ల కింద మేమున్న బిల్డింగ్ లోనే ఉన్నారు. ఎవ్వరు లేరు ఆ ఇంట్లో, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అన్నమాట. ఎవరున్నా ఎవరు లేకున్నా ఆయన కింద గావంచా పరుచుకొని పడుకునేవారు. అంటే అంత కంట్రోల్ అన్నమాట వాళ్ళకు. కాబట్టి ఏంటి అంటే చెయ్యాలి అనుకున్నాడు చెయ్యొచ్చు. మనం ఏంటంటే కొన్నిసార్లు తప్పని పరిస్థితుల్లో దాని నుంచి మళ్ళా భిన్నంగా ప్రవర్తించే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ఈ నియమాలు ఇవన్నీ ఎందుకు పెట్టారు అంటే మన ప్యూరిఫికేషన్ కోసము, మనం తొందరగా దాంట్లో సక్సెస్ అయ్యేందుకు. నువ్వు అది చేయలేకపోతే కొంచెం స్లో అవుతుండొచ్చు అంతే ఆ రేస్ లో, అంతే కదా. ఇంతకుముందు వానప్రస్థ ఆశ్రమంలో ఎప్పుడు పంచాగ్ని ఇది అనేది నేను వినలేదు. ఓన్లీ సతీ అమ్మవారు తపస్సు చేసినప్పుడు మాత్రమే అమ్మవారు ఒక్కరు చేసినట్టు విన్నాను. తర్వాత మళ్ళీ పృథు మహారాజు గారు చేసినట్లు మధ్యలో ఇక్కడ విన్నట్టు శిలా అనిపించలేదు. ప్రభుపాద చెప్పారు కదా, పంచతప అంటే పంచాగ్ని మీద 4 వైపుల అగ్ని రగిలించి, అంటే తూర్పు ఉత్తర పడమర దక్షిణ 4 వైపుల అగ్ని రగిలించి మళ్ళీ పైనుంచి ఆ సూర్యుని యొక్క అవును. తేజం సతీ ఇన్ని అమ్మవారు కూడా అలాగే తపస్సు చేస్తారు. ఆ, సో ఇప్పుడు వీటన్ని అది ఎందుకు చేయాలి అన్నావు కదా లక్ష్మి. లాస్ట్ శిల ప్రభుపాద అదే అన్నారు, పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానికి భక్తుడగడమే. మనం ఇద్దరు కూడా ఒకసారి తపస్సు అంటే ఏంటి అని దానికి నిర్వచనం చెప్తారు. అంటే వాలంటీర్ గా దేహానికి అసౌకర్యాన్ని మనము గ్రహించుకోవడం. అది ఇప్పుడు మనం ఏకాదశిలో ఉంటాం, ఒకసారి ఏది మన నిర్జల ఏకాదశి ఉంటాం. ఇవన్నీ ఎందుకు అంటే మనం అవి ఉండడం ద్వారా భగవంతుని ప్రీతి ఇంకొంచెం మనకు వస్తుందేమో, మనం ఇంకొంచెం ముందు భగవంతుడి వైపు 4 అడుగులు ఇంకొంచెం వేగంగా ఇస్తామనేమో ఆ కోరికతోటి తపస్సులు చేస్తారు. ఇక్కడ మోడ్ ఆఫ్ గుడ్నెస్, ఇగ్నోరెన్స్ కాదు. ఇక్కడ 7వ శ్లోకంలో ఏం చెప్పారు అంటే మళ్ళా ఇది తపస్సులన్నీ చేసినప్పుడు ఏం చేశారు అంటే ఆయన యొక్క ఇంద్రియాలని, వాక్కును అన్నిటినీ కూడా నియంత్రణ చేసుకున్నారనమాట. తర్వాత వీర్యసల్లా నిరోధించు, ఇది కూడా ఒక అంటే వానప్రస్థంలో ఉన్నప్పుడు వాళ్ళు ఈ గృహస్థ జీవనాన్ని గడపొద్దు కాబట్టి ఆయన దాన్ని కూడా కంట్రోల్ చేసుకున్నారు. తర్వాత ఆఖరి ప్రాణవాయువును కూడా ఆయనే దాన్ని నియంత్రణ చేశారనమాట. ఇవన్నీ ఎందుకు అంటే మళ్ళా శిలా ప్రభుపాదుల వారు అర్థంలో ఏం చెప్తున్నారంటే కేవలం కృష్ణుని ప్రీత్యర్థమే కానీ అన్య ప్రయోజనము కాదు. మనకు చూడండి, పొట్టి శ్రీరాములు గారు 45 రోజులు అనుకుంటా ఆయన ఉపవాసం చేశారు, నిరాహార దీక్ష చేసినాక ఏమైంది, రాష్ట్రం అయితే ఫామ్ అయింది, ఆంధ్ర రాష్ట్రం. కానీ ఆయన ఏమయ్యారు, పోయారు. తర్వాత ఆ రాష్ట్రంలో మరి ఆయన ద్వారా మనకి రాష్ట్రం వచ్చిందని మనకి ఏమన్నా ఉందా? ఏమీ లేదు. మళ్ళా దాన్ని కొట్టుకొని మళ్ళా దాన్ని ముక్కలు చేసుకొని దానికోసం ఎంతమంది ఆత్మాహుతులు చేసుకొని ఆస్తి నష్టాలు చేసి, ఇవన్నీ ఆయన అవసరం. అదే భగవంతుడి కోసం చేసిండుంటే భగవంతుడు చేరేవాడేమో. అందుకని మన ఆచార్యులు ఏం చెప్తారంటే ఇటువంటి నియమాలు భగవంతుని కోసం చేయకపోతే అవి ఉగ్ర కర్మలే అవుతాయి, అంతే కదా, నియమాగ్రహం. ఇప్పుడు అందుకే ఇవన్నీ మనకు కష్టం కాబట్టి కలియుగంలో మాత లక్ష్మికి మంచి డౌట్ వచ్చింది, ఇవన్నీ చాలా కష్టం కదా అంటే ఎస్ కష్టం, అది మన వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. అందుకని కలియుగంలో ఏంటంటే ఇవన్నీ మీరు చేయడం కంటే మెయిన్ గా హరినామాన్ని ఎప్పుడు జపించండి. హరినామాన్ని జపిస్తే ఏమవుతుంది, మహాదావాగ్ని నిర్వాపణం, అన్ని రకాలైనటువంటి ఈ జీవితంలో దొరికే ఈ భావనాల నుంచి మనకు ఉపశమనం కలిగించేది కేవలం కృష్ణనామము. అది శిలా ప్రభుపాద వారు మళ్ళీ ఒకసారి పర్పోర్ట్లో చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ తపస్సులు చేయడము, అడవుల్లోకి వెళ్ళడము, తర్వాత ఆహారాన్ని నిద్రను అన్నిటి నియంత్రించుకోవడం ఈ కలియుగంలో
సాధ్యం కాదు, చాలా కష్టపడాల్సి వస్తుంది. అందుకని ఏం చెప్పారంటే, ఈ మనం భగవంతుని యొక్క ప్రీత్యర్థం భక్తి యోగాన్ని చేస్తే చాలు, దానివల్ల మనము ఫలితాన్ని పొందొచ్చు అని చెప్తున్నారు అనమాట. కాబట్టి ఒక కాంప్లిమెంట్ ఏమి ఇచ్చారంటే, ఎవరైతే కృష్ణ భక్తి రసభావంలో ఉంటారో వాళ్ళు ఇంటెలిజెంట్ అని చెప్తున్నారు అనమాట. అంటే మిగతా ఇప్పుడు ఎట్లయితే ఓ 20 అంతస్తుల భవంతి ఉంది, అయితే లిఫ్ట్ ఉంది, మెట్లున్నాయి. మెట్లు తీసుకునేవాడు వెళ్తాడు పైకి, లిఫ్ట్ తీసుకునేవాడు కూడా వెళ్తాడు. కానీ దాంట్లో ఎవరు ఇంటెలిజెంట్? లిఫ్ట్ తీసుకున్నవాడు కదా. ప్రయాస లేకుండా త్వరగా అతను గమ్యాన్ని చేరగలుగుతాడు. ఇతను ప్రయాస చేయాల్సి వస్తుంది, సమయం పడుతుంది, తర్వాత అతను కూడా గమ్యాన్ని చేరుతాడు అనమాట. కాబట్టి ఎవరైతే ఇంటెలిజెంటో ఇట్లాంటివన్నీ చేయకుండా చాలా త్వరగా కృష్ణుని యొక్క భక్తిని అవలంబించి అతను ఈ తపస్సు యొక్క ఫలితాలు అయితే ఏమన్నా అవన్నీ కూడా అతను పొందగలుగుతాడు అనమాట. అందుకనే శిల ప్రభుపాద వారు ఏమన్నంటే, ఈ యుగానికి ఉపదేశించబడిన ప్రతి యుగాన్ని మనం ఇదొకటి ఇప్పుడు చెప్పుకున్నాం. కృతయుగంలో తపస్సు కాదు, ఏంటది, ధ్యానము. తర్వాత త్రేతాయుగంలో తపస్సు, ద్వాపర యుగంలో విగ్రహారాధన, విగ్రహారాధన, డేటీ వర్షిప్. కలియుగంలో మనకు చెప్పింది ఏంటి అంటే, భగవంతుని హరే నామ నామ హరే స్మరణ. నామ హరే నామైవ కేవలం కలౌ నాస్తేవ 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 గతిర్యజ్ఞ. చాలా సింపుల్, మనం ఏం కష్టపడక్కర్లేదు. ఎందుకంటే ఆయన ఏం చెప్పారు చైతన్య మహాప్రభు, నామనామకార బహుతా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమేన నా కాలహ. అది హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఏమీ లేవు, నువ్వు ఎప్పుడైనా చేసుకోవచ్చు. మనకు స్నానం చేయకుండా మేము చేయలేము అంటే స్నానం చేయి, మాకు ఫస్ట్ చాంటింగ్ అయిపోవాలి అంటే చాంటింగ్ చేయండి. అట్లా తర్వాత కొందరు పొద్దున అంటే మనకి సజెస్ట్ చేసింది బ్రహ్మముహూర్తంలో. నాకు మాతాజీ బ్రహ్మముహూర్తంలో అంటే నాకు కొంచెం కష్టం అవుతుంది, పొద్దు నేను లేవలేను, నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే ఓకే, నువ్వు లేచినాక చేసుకో. అది స్త్రీలైనా పురుషులైనా పెద్దలైనా పిల్లలైనా అందరూ కూడా సులభంగా చేయగలిగేది ఏంటంటే భగవన్ నామ స్మరణ అనమాట. అందుకని ఇక్కడ ఏం చెప్తారంటే, ఈ కలియుగం కంటే ముందే కదా పృథువు ఉన్నది, ఆయన చాలా ముందు ఆవిర్భవించారు. అందుకని ఆయన తపస్సు చేసే ఎటువంటి ప్రయోజనం ఉందో ఈ కలియుగంలో నామ సంకీర్తనం వల్ల, నామాన్ని జపించడం వల్ల కూడా ఆ రకంగా ప్రయోజనం ఉండి భగవంతుడికి ఆనందం కలిగిస్తుంది. ఎప్పుడైతే మనం హరే కృష్ణ మంత్రాన్ని చాంట్ చేస్తామో భగవంతుడట మన నాలుక మీద నృత్యం చేస్తుంటారట. ఇంత చిన్న పాయింట్ ఏంటి మన దృష్టిలోకి ఏం తెచ్చారంటే, ఈ ఇతను పృథు మహారాజు ఈ కృష్ణుడు ఎప్పుడో 5-6 వేల సంవత్సరాల కిందనే ఆయన ఆవిర్భవించారు. అప్పుడే కృష్ణార్చన మొదలైంది. కానీ ఇక్కడ పృథు చేసింది కృష్ణార్చన కాదు అని చెప్తున్నారు అనమాట. నిజమే, మనం కాలాన్ని కనుక లెక్కేసి చూస్తే పృథు మహారాజు వచ్చినాక కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ద్వాపర యుగంలో కృష్ణయ్య వచ్చారు అనమాట. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, పృథు మహారాజుకి ఏదైనా సాధ్యం. ఎందుకంటే ఆయన ఏ వంశానికి చెందినవాడు? ధ్రువుడి వంశానికి చెందినవాడు. ఆయన ఆ రోజుల్లో వాళ్ళకి ఆయుష్ లక్షల సంవత్సరాలు ఉండేది. అందుకే ధ్రువుడు 36,000 సంవత్సరాలు ఆయన రాజపాలన చేశారట. దీన్ని బట్టి ఏంటి అంటే, అది ఎప్పుడో సత్యయుగం త్రేతాయుగంలోనే భగవంతుని యొక్క అర్చన మొదలైంది. అందుకని కృష్ణుడు ఏం చెప్పాడు, నేను సూర్యుడికి చెప్పాను, సూర్యుడి నుంచి ఇక్ష్వాకు. అంటే భగవంతుడు ఎప్పుడో ఉన్నాడు. ఇప్పుడు అర్జునుడి ముందు నిల్చున్న ఆయనే కాదు, అంతకంటే ముందు అనేక యుగాల్లో కూడా స్వామి ఆవిర్భవించి ఉన్నారు అనమాట. అది చెప్పు. ఇట్లా 5,000 సంవత్సరాలే అయింది, అదే కరెక్ట్, మిగతా వాళ్ళు చేసింది కాదు అనే వాదన సరైనది కాదు అని చెప్పారనమాట. తర్వాత ఇక్కడ భగవంతుని అర్చించేందుకే పృథు మహారాజు కఠినమైన తపస్సును చేశారు. మనకు అంత కఠినమైన తపస్సు చేయక్కర్లేదు, ఎందుకంటే కేవలం నామస్మరణ వల్ల భగవంతుడి కరుణకు మనం పొందొచ్చు. కానీ ఇవన్నీ చేయాలి అంటే ఏం చేయాలి అంటే, గురువు ఆజ్ఞను తీసుకోవాలి, గురువు ఆదేశాలను పాటించాలి, భగవంతుడికి పూర్తిగా మనం శరణం, అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణమమ, ఆ భావనతో ఆయన్ని
శరణు వేడుకోవాలి. తర్వాత భగవంతుని యొక్క భక్తిని, భగవంతుని గొప్పతనాన్ని 10 మందికి చెప్పాలి. తారేదేక తారేక కృష్ణోపదేశం. అంతేగాక మన పెద్దలు నడిచినటువంటి మార్గాన్ని కూడా మనం నడవాలి అనమాట. నడుస్తూ ఇటు గురువు, అటు వైష్ణవులు, అటు కృష్ణ భగవంతుడు, వీళ్ళందరూ ఇంటర్గా రిలేటెడ్ అనమాట. గురువు భగవంతుడి యొక్క ప్రాతినిధ్యం వహించేవాడు. తర్వాత వైష్ణవులు ఏంటంటే మనలో ఉండే భక్తిని పైకి తీసుకొచ్చేందుకు వాళ్ళు తోడ్పడతారు. వాళ్ళ బోధన ద్వారా, వాళ్ళ ప్రవర్తన ద్వారా కూడా మనకు ఒక చక్కటి ఉదాహరణ అవుతారు. కాబట్టి వాళ్ళందరినీ గౌరవించడము, వాళ్ళ ఆదేశాలు పాటించడము, మహామంత్రాన్ని జపించడము, వీటన్నిటితో ఏంటంటే మనకు ఈ తపస్సు, కఠినమైన తపస్సు ద్వారా వచ్చిన ప్రయోజనాలు ఇట్లా కూడా మనకు వస్తాయి అన్నమాట. అయితే ఈ 8వ శ్లోకంలో మొన్న ఆ రోజు స్టార్ట్ చేసాం. ఈ తపస్సు చేయడం వల్ల అతను ఎటువంటి పరిణామాన్ని చూస్తారు పృథు అనేది ఈరోజు చూద్దాం. తేన క్రమానుసిద్ధేన త్వస్త కర్మమలాశయ ప్రాణాయామై సన్నిరుద్ధ షడ్వర్గాశ్చిన్న బంధన. హరే కృష్ణ. చదవండి అమ్మా. తేన క్రమానుసిద్ధేన ధ్వస్తకర్మమలాశయః ప్రాణాయామేన సన్నిరుద్ధ షడ్వర్గశ్చిన్న బంధనః. ట్రాన్స్లేషన్ బై శ్రీల ప్రభుపాద. జయ శ్రీల ప్రభుపాద. ఆ విధముగా తీవ్రమగు తపస్సును ఆచరించుచు పృథువు క్రమముగా ఆధ్యాత్మిక జీవనమున నిశ్చల బుద్ధి కలవాడై కామ్య కర్మ కోరికల నుండి పూర్తిగా దూరుడయ్యను. మనస్సును, ఇంద్రియాలను నిగ్రహించుటకు అతడు ప్రాణాయామమును కూడా ఆచరించెను. అట్టి నియంత్రణ ద్వారా అతడు సమస్తము కామ్య కర్మ కోరికల నుండి విముక్తుడయ్యను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఈ శ్లోకంలో ముఖ్యంగా శిల ప్రభుపాదుల వారు ప్రస్తావించింది అంటే ఈ ఇంద్రియ నియంత్రణ మనం ప్రాణాయామం ద్వారా పొందవచ్చు. రెండోది ఏంటంటే భగవద్భక్తి యొక్క ఇంపార్టెంట్. అంటే మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా, కామ్యకర్మలు చేసినా, జ్ఞానులు వాళ్ళ జ్ఞాన మార్గాన్ని అవలంబించిన, యోగులు యోగ మార్గాన్ని అనుసరించిన, ఏ చేసినా ఒకవేళ భగవద్భక్తి అనేది అక్కడ లేదనుకో, అవేంటంటే నామమాత్ర కార్యక్రమాలు. అవేంటి, దాన్ని శ్రమ ఏవహి కేవలం అన్నారు. అంటే మనం ఏది చేసినా కూడా భగవంతుడిపై ఆసక్తి, భగవంతుడి మీద భక్తి ఉండాలి. లేకపోతే ఎన్ని రకాలైనటువంటి పద్ధతులు మనం అవలంబించినప్పటికీ కూడా దానికి అర్థం ఉండదు. అది చెప్పారు శిల ప్రభుపాద. 3వ పాయింట్ ఏం చెప్పారంటే కేవలం ఆ వాసుదేవుణ్ణి అర్చించడం ద్వారానే మన ఇంద్రియాలు దృఢమవుతాయి. ఇక్కడ ఫస్ట్ చెప్పారు చూడు, గ్రాడ్యువలీ. ఇక్కడ ఏం చెప్పారనే ఫస్ట్ తీవ్రమైన తపస్సు ఆచరించుచు పృథువు క్రమంగా ఆధ్యాత్మిక జీవన నిశ్చల బుద్ధి కలవాడై. నిశ్చల బుద్ధి ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే ఇంద్రియాలను, మనసును మనం నియంత్రణ చేయగలుగుతామో అప్పుడు మనలో నిశ్చలత్వం వస్తుంది. లేకపోతే ఏంటంటే గాలి గనక కొట్టుకున్న ఆకులాగా ఉంటుంది మన స్థితి. దృఢత్వం మనలో ఉండదు. ఏదో ఆకర్షణలు మనల్ని ఊపేస్తుంటాయి అన్నమాట. కానీ ఎప్పుడైతే ఆ భగవంతుణ్ణి గనక ఆరాధిస్తూ ఆయన్ని అర్చిస్తూ ఉంటారో అప్పుడు ఇంద్రియాలు దృఢమవుతాయి అన్నమాట. అది అట్లా దృఢమవడం వల్ల ఏంటంటే మనలో భక్తి నెలకొంటుంది. సో ఇంద్రియ నియంత్రణ ఇంతకుముందు చెప్పుకున్నట్టు భక్తి యోగాన్ని మనం అవలంబించడమే ఇంద్రియ నియంత్రణకు ఏమంటారు అవకాశాన్ని కలిగిస్తుంది అనమాట. ఇంకా లాస్ట్ ఏంటంటే ఈ ఇంతకుముందు చెప్పుకున్నట్టు నామస్మరణ అనేది ఈ కలియుగానికి ఇవ్వబడినటువంటి విధానం. భగవంతుని ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంగా, ఒక్కొక్క రకమైన పద్ధతిలో ఆయన్ని పొందే ప్రయత్నాలు చేశారు. ధ్యానం ద్వారా, తపం ద్వారా, అర్చన ద్వారా. ఈ కలియుగంలో ప్రిస్క్రైబ్డ్ పద్ధతి ఏంటి అంటే నామ సంకీర్తన, భక్తి యోగం. ఇదనమాట మనకు చెప్పింది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక రకమైన వ్యాధి ఉంటుంది. అన్నిటికీ మనం ఒకటే మందు తీసుకోం కదా. డాక్టర్ మన యొక్క దేహాన్ని బట్టి, మన దేహ యొక్క స్వభావాన్ని బట్టి, ఆ రోగ తీవ్రత బట్టి ఆయన ఇచ్చే మందు వేరుంటుంది. మామూలు జ్వరం వస్తే కొందరికి పెనడాల్ ఇస్తారు, కొందరికి క్రోసిన్ ఇస్తారు, కొందరికి ఎడాల్ ఇస్తారు. సేమ్ మరి అందరికీ జ్వరం.
కానీ అది ఆ మనుషులకి ఏది సూట్ అవుతుందో చూసి వైద్యుడు ఇచ్చినట్టే ఈ కలియుగంలో మన పెద్దలు ఏంటంటే ఈ కలియుగాన్ని భగవంతుణ్ణి ధ్యానించాలి, భగవంతుణ్ణి పొందాలి, భక్తి పెంచుకోవాలి అంటే భగవన్ నామాన్ని జపించాలి, కృష్ణ భక్తి చేయాలి అని చెప్పారనమాట. ఇంకొంచెం ఒక కొద్దిగా డీటెయిల్ చదవాలంటే ఆయన ఏం చెప్పారు అంటే ఈ హఠయోగులు, అష్టాంగ యోగులు వీళ్ళంతా ఏం చేస్తారంటే ప్రాణాయామం, అది ఆ అష్టాంగ యోగంలో ఒక భాగం. ఎవరికైనా గుర్తుందా అష్టాంగ యోగాలో ఉండే అంగాలు ఏంటో? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, ధ్యాన, భక్తి, ప్రేమ. భక్తి రాదు, అది వేరేది మళ్ళా. ధారణ, ధ్యానం. ధ్యానం ధ్యానం మనం చాలాసార్లు ఫస్ట్ ముందు ప్రీవియస్ క్యాంటోస్ లో చదువుకున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ అష్టాంగాల్లో ఉంది ప్రాణాయామం. కానీ చాలా మంది ప్రాణాయామం అంటే ఈ వాయువుని నియంత్రించడము, శారీరకంగా వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ అవ్వడము, లంగ్ పవర్ పెంచుకోవడము, శక్తి పెంచుకోవడం, యాక్టివ్. మన వాళ్ళు చెప్తుంటే కదా ప్రాణాయామం చేయండి మీరు చాలా యాక్టివ్గా ఉంటారు, మీకు ఏం ప్రాబ్లం ఉండదని. అయితే ఇది ఏంటి అంటే అసలు యాక్చువల్గా మనకి శాస్త్రాలు చెప్పింది ఏంటి అంటే మనసు ఇంద్రియాలను ఈ వేరే కార్యక్రమాల్లో మన మనసు మళ్ళకుండా మనల్ని దృఢంగా నిగ్రహించుకునేందుకు ఈ ప్రాణాయామాన్ని సూచించారనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ప్రాణాయామం అనేది ఒక ట్రెండ్ అయిపోయింది. ఇది శారీరకంగా మనల్ని కరెక్ట్ చేసుకోవడం కాదు, మన మనస్సుని తర్వాత ఇంద్రియాల వైపు కానీ ప్రాపంచిక విషయాలకు వెళ్లకుండా కంట్రోల్ చేసేది దీని లక్ష్యం అనమాట. శ్రీల ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారంటే కృష్ణుని అర్చనం దాని లక్ష్యము. ప్రాణాయామం అంటే శరీరాన్ని దృఢపరచుడు కాదు, భగవంతుని అర్చించడమే దాని లక్ష్యము అని చెప్తున్నారు. ఇక్కడ ఉదాహరణ ఏంటంటే కృతుమారాజు మనకు చూపిస్తున్నారు. ఆయన చేసిన తపస్సు కానీ, ప్రాణాయామం కానీ, యోగాభ్యాసం ఇవన్నీ కూడా ఆయన ఏం చేశారు? యోగ సిద్ధి పొందేందుకు చేయలేదు, భగవంతుని కోసమే చేశారు అన్నమాట. అందుకని ఆయనే మామూలు యోగులకు కూడా ఒక చక్కటి ఉదాహరణ లాంటి వాడు అనమాట. ఆయన ఏది చేసినప్పటికీ కూడా, తపం చేసినా, యోగం చేసినా, ప్రాణాయామం చేసినా కేవలం భగవంతుని ప్రీతి కోసమే చేశారనమాట. అది ఆయన నుంచి మనం ఆదర్శంగా తీసుకోవాల్సింది. సామాన్యంగా ఏంటంటే ఎవరైతే ఈ భౌతిక ప్రపంచంలో ఉంటారో కామ్య కర్మరతులు అంటే వాళ్ళు ఏదన్నా పని ఎందుకు చేస్తారంటే దాని యొక్క ఫలితాలని వాళ్ళు భోగించాలి అనుకుంటారు. ఇట్లాంటి వాళ్ళ మనసు ఎప్పుడు ఏంటంటే కోరికలు, మలినమైన కోరికలు. మలినం కాని కోరిక ఏది మాతాజీ? మలినమైన కోరికలు అని చెప్తున్నారు కదా, అమలిన కోరిక ఏంటి? దేవుని సేవలో పాల్గొనడం. కరెక్ట్. భగవంతుడి భక్తి, ఆయన్ని సేవించడం, ఆయన పాదాలను ఆశ్రయించడం. అది కాక మిగతా అవన్నీ కూడా మలినమైన కోరికలు అని చెప్తున్నారు అనమాట. అది ఎప్పటికీ ఎండ్ కాదు, ఒకటి కాగానే ఒకటి, ఒకటి కాగానే ఒకటి అట్లా ఊరుతూనే ఉంటాయి అన్నమాట మనకు. ఇంకోటి ఏంటి, ఈ ప్రకృతి మీద మనము ఆజమాయిషి చేయాలి. అసలు మనకు ఈ జీవితం వచ్చింది, ఈ మధ్యలోకంలో మనం వచ్చిందే కారణం అది. ఏదో మనం దీని మీద బాసిజం చేద్దామని బయలుదేరాం. అందుకని మనకు ఈ మనలో ఉండే కోరికలు, కలుషితమైన కోరికలకు ఏంటంటే ఈ రిప్రజెంట్ చేస్తుందంట. మనకు ఈ ప్రకృతి మీద ఆధిపత్యం చేయాలన్న భావన ఇక్కడ మన మనసులో ఉండే కలుషితమైన ఆలోచనలకు ఒక మచ్చుతునుక అనమాట. ఈ కోరికలు ఎప్పుడున్నాయో, అవి ఎప్పుడైతే మలినమైన కోరికలు ఉంటాయో, దానికి మనకు భగవంతుడు చేసిన ఏర్పాటు ఏంటంటే దేహాలు, ఈ యోని నుంచి ఆ యోనికి, ఆ యోని నుంచి ఈ యోనికి, పునరపి మరణం, పునరపి జననం. మన కోరికలు ఉన్నంత కాలం కూడా ఆ కోరికలకు తగినట్టుగా భగవంతుడు దేహాలను ఇస్తూనే ఉంటారనమాట. ఇది యోగానికి సరైన ప్రయోజనం తెల్లని వాడికి ఎదుర్కొనే పరిస్థితి. కానీ ఎవరైతే భగవంతుని యొక్క ప్రేమనే నిజమైన ప్రయోజనం అని తెలుసుకుంటారో వాళ్ళు ఏంటంటే ఈ రకంగా అనేక జన్మలు ఎత్తకుండా వాళ్ళు ఏం చేస్తారంటే భగవంతుని తొందరగా చేరుకునే అవకాశం ఉంది. దాంట్లో రెండు, ఒకటి ఏంటంటే
ఈ యోగాభ్యాసాలు ఇట్లాంటివన్నీ ఈ యుగంలో మనకు చేయకూడదు. మనం చేస్తున్నా కూడా అది సరైన విధానం కాదు. శాస్త్రరీత్యా పతంజలి వాళ్ళు సూచించినది కాదు. ఇది ఒక శారీరకమైనటువంటి ప్రయాస, అంటే ఫిజికల్ ఎక్సర్సైజెస్ అవుతున్నాయి కాబట్టి మనకు కావాల్సిన ప్రయోజనం దొరకదు, కాల వేస్ట్ చేసుకుంటున్నాం టైము. వీటన్నిటికంటే ఈ ఈ యుగానికి మనకు చెప్పిన విధానం అంటే హరే కృష్ణ మంత్రోచ్చారణ అన్నిట్లో బెస్ట్ అని చెప్తున్నారు అనమాట. పృథు మహారాజు ఇవన్నీ ఎప్పుడు చేశారు? సత్యయుగంలో చేశారు. సత్యయుగంలో ఆ రోజుల్లో ఈ పరిస్థితులు ఎలా ఉండేది అంటే ఎక్కడైనా మోడ్ ఆఫ్ గుడ్నెస్ ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే అవి సరిగ్గా మనం అర్థం చేసుకోలేక మనం వక్ర భాషలు ఇచ్చుకుంటున్నాం అనమాట. అందుకే ఇంతకుముందు మాతాజీ చెప్పినట్టు, లక్ష్మీప్రసన్న చెప్పినట్టు, ఈ యుగంలో కలో నాస్తైవ నాస్తేవ నాస్తైవ గతిరన్య, కలిలో ఇది కాక వేరే గతి లేదు, వేరే గతి లేదు, వేరే గతి లేదని నొక్కి చెప్తున్నారు అనమాట. అంటే ఈ యోగా, తపస్సు, ఈ ధ్యానము ఇవన్నీ కూడా ఏంటంటే కలియుగంలో మనకు కష్టం. అంతెందుకు, ఎంత సులభమైన చాంటింగ్ చేస్తుంటే కూడా మన మైండ్ ఎక్కడెక్కడికో పోతుంటుంది. ఏవేవి గుర్తు రాకూడదో అవే ఆ సమయానికి గుర్తుకొస్తాయి. మన మనసు అంత డిస్టర్బ్గా ఉంటుంది. అట్లాంటి మనం తపస్సు ఎక్కడ చేయగలుగుతాము, ధ్యానం ఎక్కడ చేయగలుగుతాము, అవి ఈ యుగంలో చాలా కష్టం అన్నమాట. అందుకే కృష్ణ ప్రభుపాద వారు ఏమంటున్నారంటే, ఏది చేసినా కూడా భగవంతుని గనక మధ్యలో లేకుంటే, భగవంతుని అర్చన అనేది లేకపోతే అది వేస్ట్ అని చెప్తున్నారు అనమాట. తర్వాత ఇక ప్రాణాయామం అందట, ఎప్పుడైతే అందరం కలిసి తన్మయత్వంతో భగవన్నామ కీర్తన చేస్తాము, అందరూ జంప్ చేసుకుంటూ పాడుకుంటూ చేతులు గాల్లోకి లేపుకుంటూ అట్లా చేస్తాం కదా ఎన్నో రకాలు. ఇవన్నీ ఏంటంటే ఎప్పుడైతే ఇట్లా స్వామి నామాన్ని తీసుకుంటూ పరవశంగా మనం నృత్యం చేస్తామో అది కూడా మన ప్రాణాయామం కిందకి వస్తుంది అని చెప్పారు. అంతే కదా, ఎప్పుడైతే జంప్ చేస్తూ డాన్స్ చేస్తూ మనం కీర్తన చేస్తుంటామో మనం తీసుకునే వాయువు కూడా వేగంగా తీసుకుంటాం అనమాట. అది కూడా ఒక రకమైన ప్రాణాయామం అని చెప్పారు అనమాట. కేవలము భగవంతుని పాదాలు కోరుకుంటూ మనిషికి ఇటువంటి కామ్య కర్మలు, ఏదో పనులు చేసి వాటి నుంచి ఫలాన్ని భోగించాలి అన్న ఆ భావన నుంచి బయటికి రావాలి. ఎప్పుడైతే తను చేసే పనులన్నీ భగవంతుడి కోసమే చేస్తున్నా అన్న భావన ఉంటే ఇంకా తను ఎంజాయ్ చేయాలి, తను ఆ ఫలితాన్ని పొందాలన్న భావన మెల్లగా తగ్గుతుందన్నమాట. ఇక్కడ 4th క్యాంటోలో 22వ అధ్యాయంలో కూడా ఒక శ్లోకాన్ని ఇక్కడ మనకు కోట్ చేశారు. అదో 22:39 శ్లోకం. ఇది చాలా ఆ రోజు వస్త్రాన్ని మాత్రం కూడా చెప్పింది, ఇంపార్టెంట్ శ్లోక ఇది అని. 39 యత్పాద పంకజ ఫలాశలాభిలాషి. యత్పాద పంకజ పలాశ విలాస భక్త్యా కర్మాశయం గ్రహితముత్కృతయంతి సంతః తద్వన్న రిక్తమతయో యతయోపి రుద్ధః శ్రోతో గణాస్తమరణం భజ వాసుదేవం. లక్ష్మీమాతాజీ మీనింగ్ చదవండి మీరు. ఎంఎస్ లక్ష్మీమాతాజీ. కనకవల్లి మాతాజీ ఇప్పుడు ఎవరు చెప్పింది శ్లోకం? కనకవల్లి మాతాజీ. చదవండి మాతాజీ, మీనింగ్ చదవండి. భగవత్పాద పద్మసేవలో సదా నియుక్తులై ఉండడి భక్తులు కర్మవాసనా గ్రంథి నుండి సులభముగా బయటపడుచున్నారు. ఇది మిగుల కష్టతరమైనందున భక్తి రహితులైన జ్ఞానులు, యోగులు ఇంద్రియభోగ కెరటములను ఆపుటకు యత్నించుచున్నను దాన్ని సాధింపజాలకున్నారు. కనుక వసుదేవ తనయుడగు శ్రీకృష్ణుని భక్తియుత సేవలో నీవు నియుక్తుడవు కమ్మని ఉపదేశించుచున్నాను. హరే కృష్ణ మాతాజీ. సేమ్ అది అక్కడ వాడు కామ్య కర్మల ఫలితాల నుంచి ఎట్లా బయటపడతారో మళ్ళీ ఈ శ్లోకంలో కూడా ఏం చెప్పారు అంటే, మనకు భగవత్ పాద పద్మ సేవలో సదా నియుక్తులు. ఈ రకంగా భక్తి సేవలో ఉండేవాళ్ళు ఇంద్రియాల్ని జయించగలుగుతారు. కానీ మిగతా మార్గాల్లో జయించాలని ఎంత ప్రయాసపడ్డా కొన్నిసార్లు అది తప్పదు, మన వాళ్ళ వల్ల కాదు. ఉదాహరణ మనం విశ్వామిత్రుడిని చెప్పుకున్నాం అనమాట. 9వ శ్లోకంలో సనత్ కుమారో భగవాన్ యదాహాధ్యాత్మికం పరం యోగం తేనైవ పురుషం అభజత్ పురుషర్షభ.
కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చదువు చేసాం. సనత్కుమారో భగవాన్ యదాహాధ్యాత్మికం పరం యోగం తేనైవ పురుషం అభజత్ పురుషర్షభః. ఈ విధముగా పురుష శ్రేష్ఠుడకు పృథువు సనత్ కుమారుడు ఉపదేశించిన ఆధ్యాత్మిక పురోగతి పథమును అనుసరించను, అనగా అతడు దేవదేవుడకు శ్రీకృష్ణుని అర్చించను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. పురుష శ్రేష్ఠుడు అని చెప్పారు ఇక్కడ పృథువుని. పురుషర్షభ. భాష్యంలో శిల ప్రభుపాద వారు ఏమంటారంటే ప్రాణాయామము భగవత్ సేవ ఈ రెండు కూడా చాలా ముఖ్యం అన్నమాట. అంటే ప్రాణాయామాన్ని భగవత్ సేవకు ఉపయోగించుకోవాలి. ఇక భక్తుల విషయానికి వస్తే ఏంటంటే ఈ జన్మ తర్వాత జన్మ అనే దానికి ఏం భేదం లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ జన్మలో భక్తి మార్గానికి చేయాల్సిన ప్రయాసలో అతను ట్రైన్ అయితే తర్వాత ఈ జన్మాంతరం ఆయన భగవంతుని సేవించుకుంటాడు. ఈ రకంగా ఏంటి అంటే వాళ్లకు ఈ జన్మలో నెక్స్ట్ జన్మలో ఏం జరుగుతున్న విషయంలో ఎటువంటి సందేహం లేదనమాట. తర్వాత ఈ సాధకులు ఏంటి అంటే ఎప్పుడైతే ఈ భక్తియుత సేవ స్థితిలో ఉంటారో దాన్ని బ్రహ్మభూత స్థితి అని కూడా చెప్తారనమాట. బ్రహ్మభూత స్థితిలో ఏంటి? బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచతి నా కాంక్షతి మనం చదువుకున్నాం భగవద్గీతలో. అంటే ఆ స్థితిలో ఉన్నవాడు ముక్త పురుషుడు అవుతాడు. ముక్త పురుషుడు ఎందుకు అవుతాడంటే సుఖ దుఃఖాలు తర్వాత కష్ట సుఖాలు అట్లాంటివి ఈ ద్వంద్వాలు అతని మీద ఎటువంటి ప్రభావం ఉండవు. ఆ ద్వంద్వాల నుంచి అనే విముక్తుడు అవుతాడు. అందుకే ముక్త ఆత్మ అన్నది. కాబట్టి అతను ఏంటంటే ఈ ఎవరైతే భక్తిని సాధన చేస్తుంటారో భక్తి సాధన చేస్తుంటారో వాళ్ళందరూ కూడా బ్రహ్మభూత స్థితిలో ఉంటారు. అంటే ఎంత ఇటర్నల్ బ్లిస్ ఆనందాన్ని కూడా వాళ్ళు పొందుతారనమాట. ఎందుకంటే భగవంతుని యొక్క పాద పద్మాలనే వాళ్ళు ఆశ్రయించారు కాబట్టి. ఇక శిలా ప్రభుపాదులు వారు ఏమంటున్నారంటే పృథు మహారాజు ప్రాణాయామం ఆచరించుచు ఆయనకు గురువు ఎవరు? సనత్ కుమారుడు. ఆయన సూచిస్తారు కదా ఏం చేయాలి అని. గురువు మనకు భగవంతుణ్ణి దరిచేస్తారనమాట. ఆ రకంగా ఆయన సనత్ కుమారుడు చెప్పినటువంటి భగవత్ సేవా విధానాన్ని అతను పాటిస్తారనమాట. అంటే ప్రాణాయామం చేస్తూ ఆ ప్రాణాయామాన్ని భగవత్ సేవగా ఎలా చేయాలో అనేది గురువు యొక్క ఆదేశం బట్టి అతను పాటిస్తుంటారనమాట. ఎందుకు అంటే ఈ పురుషుల్లో శ్రేష్టమైన వాడు ఎవరు? పృథు మహారాజు. తర్వాత అసలు పురుషుడు ఎవరు? పురుషుడు ఎవరు అంటే ఆ దేవాది దేవుడు కృష్ణ భగవానుడు అనే పురుషుడు అనమాట. అంటే ఈ పురుషుని సేవకు ఈ పురుషుల్లో శ్రేష్ఠుడైనటువంటి పృథు మహారాజు అతను ఆ సేవను అతని యొక్క ఉద్దేశంగా పెట్టుకుంటారనమాట. పెట్టుకుంటూ ఇక్కడ ఏం చెప్పారు శిలా ప్రభుపాద వారు ఇట్లా ఈ రకమైన జీవనం గడిపిస్తూ జీవుడు ఎప్పుడైతే తన పరమ పురుషుని పొందాలి అనే ప్రయత్నాలు చేస్తాడో అప్పుడు అతను ముందుకు వెళ్తాడు. కానీ ఆ భగవంతుడితో ఐక్యం కావాలి. ఎందుకంటే అతను అంత గొప్ప వ్యక్తి. నేను ఆ భగవంతుణ్ణి పొందాలి, అతనిలో ఐక్యం కావాలని భావన కనుక వస్తే అదేంటి అంటే అజ్ఞానం అనే అంధకారంలో పడిపోతాడు. మోహం వల్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల అతను అజ్ఞాన అంధకారంలో పడిపోతాడనమాట. భగవద్గీతలో ఇదే చెప్పారనమాట. 2వ అధ్యాయం 12 శ్లోకాలు చూపించారు మనకు. అందరూ అంటే అనేక జన్మలు తీసుకుంటున్నాం, మనము తీసుకుంటున్నాం, మనతో పాటు భగవంతుడు కూడా వస్తున్నారు. కానీ ఆయన కూడా తర్వాత కూడా ఉండబోతుంటారు. కానీ ఇక్కడ ఏంటి అంటే మనం కొన్నిసార్లు మన యొక్క బాహ్య ప్రభావాల వల్ల మర్చిపోతాం భగవంతుని. ఆయన మనతో పాటే వస్తున్నారు కానీ మనం కొన్నిసార్లు అది మర్చిపోతాం అనమాట. అందుకే కానీ జీవుడు పరమాత్మ, ఆత్మ పరమాత్మ వాళ్ళు ఎప్పుడు కూడా ఒరిజినల్ స్పార్క్స్ అనమాట. వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళు కోల్పోరు. మనమే అనమాట. మనకేంటి అంటే మిగతా ఈ మోహాలలో మనము మన యొక్క ఉనికిని మర్చిపోతాం. అప్పుడు నేను భగవంతుడిని, నేను భగవంతుడితో సమానమైన వాడిని అన్న భావనలు ఎందుకు వస్తాయంటే మన నేను నిత్య దాసుడు అన్న విషయాన్ని మనం మర్చిపోవడం మూలంగా అనమాట.
ఈ భక్తులు ఏం చేస్తారు అంటే ఎప్పుడూ భగవంతుని ఆ పూజిస్తూ ఆయన గురించి ధ్యానిస్తూ ఉంటారట. కృష్ణ భావన రసామృతంలో ఎప్పుడు ఉంటారనమాట వాళ్ళు. ఇంతకుముందు మనం అనుకున్నట్టు వాళ్ళు ఈ జన్మలో భగవత్ సేవ ఎలా చేయాలో అనేది ట్రైన్ అవుతుంది. తర్వాత ఆ ట్రైనింగ్ వల్ల అతను ఎప్పుడైతే జీవితాన్ని ఈ దేహాన్ని వదులుతాడో పరంపదలో వైకుంఠంలో భగవంతుని అతను సేవ చేయగలుగుతాడు అనమాట. అయ్యో అంత వైకుంఠానికి పోయి సేవ చేసే అవకాశం మాకు లేదు, మనం సాధారణ వాళ్ళం అనుకుంటే మనకు కూడా ఎప్పుడైతే భక్తి సాధన చేస్తామో ఈ బ్రహ్మభూత స్థితి చేరుతుంది అని చెప్పారనమాట. చెప్పి భగవంతుడు లాస్ట్ ఏం చెప్పారంటే మాంచయో వ్యభిచారేణ భక్తి యోగైన సేవతే సగుణా సమతీత్వైకాన్ బ్రహ్మభూయ కల్పతే. అంటే అన్ని పరిస్థితులు, కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, కొన్నిసార్లు ప్రతికూలంగా ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరైతే చెలించకుండా నా సేవని, నా భక్తియుక్త సేవని చేస్తాడో అతను ఏం చేస్తాడు, ఈ త్రిగుణాలు దాటుకొని బ్రహ్మభూత స్థితికి వస్తాడు. మామూలుగా ఈ భౌతిక ప్రపంచంలో సత్వ రజో తమో గుణాల్లో మూడిట్లో ఉత్తమమైంది ఇది సత్వగుణం. కానీ మనం బ్రహ్మభూత స్థితికి పోవాలంటే ఈ మూడు గుణాలని కూడా మనం అధిగమించాలి. ట్రాన్సెండెంటల్ వాటిని మనము దాటుకోవాలన్నమాట. అట్లా దాటుకున్నప్పుడు మనం ఏంటి అంటే శుద్ధ సత్వంలోకి వెళ్తాం. కానీ అది అంత సులభమా కాదు. మనకు ఏంటంటే మనకు గురువులు ఏదైతే చెప్తారో, శాస్త్రాలు ఏం చెప్తున్నాయో వాటన్నిటి మనము పాటిస్తూ నియమ నిబంధనలు అవి పాటిస్తూ, ఇప్పుడు శిలా ప్రభుపాదుల వారు మనకు 4 నియమాలు పెట్టారు. అవి మనం సరిగ్గా ఆచరించి తద్వారా మనం ప్రయోజనం పొందొచ్చు. కానీ ఆయన చెప్తారులే, మనం అట్లా ఉండగలమా, కొన్నిసార్లు క్లబ్ పోతే ఏముంది, ఒకసారి నాన్ వెజ్ తింటే ఏమవుతుంది అనుకున్నాం అనుకోండి, ఆయన చెప్పిన విషయాన్ని మనము ఆచరించినట్టు కాదు, తర్వాత తద్వారా ప్రయోజనం కూడా మనము పొందలేమన్నమాట. ఎప్పుడైతే గురువును గనక మనం ఆదేశాలను పాటిస్తుంటామో అప్పుడు ఈ డూస్ డునాస్ నియమాలు నిబంధనలు పాటిస్తూ ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే భక్తులు బ్రహ్మభూత స్థితి వస్తారు. అది ఎవరికో ముక్త జీవులకే కాదు, భక్తులు కూడా గురు ఉపదేశాన్ని పొంది తర్వాత నియమాలను పాటిస్తూ నిరంతరం కనుక ధ్యానం చేసి, అంటే ధ్యానం అంటే జప ధ్యానం చేస్తే వాళ్ళు కూడా బ్రహ్మభూత స్థితి చేరుకోవచ్చు. అదొక మనకు ఒక గుడ్ న్యూస్ అనమాట. 10వ శ్లోకంలో భగవద్ధర్మిణ సాధో శ్రద్ధయా యతత సదా భక్తి భగవతి బ్రహ్మణ్యాన్ అన్య విషయాభవత్. అనన్య విషయా చదండి. భగవద్ధర్మిణ సాధో శ్రద్ధయా యతత సదా భక్తిర్భగవతి బ్రహ్మణ్యం అన్య విషయాభవత్. పృథువు ఆ విధముగా విధి నియమానుసారం 24 గంటలు భక్తి యోగమున పూర్తిగా నెలకొనెను. ఆ రీతిన పూర్ణ పురుషోత్తముడుకు శ్రీకృష్ణుని ఎడ అతని ప్రేమ భక్తి వృద్ధి చెంది అనన్యముగా స్థిరపడెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. 24 గంటలు ఆయన భక్తి యోగంలో నెలకొన్నందుకు ఆయనకు వచ్చిన ప్రయోజనం ఏంటి? పురుషోత్తముడైన ఆ భగవంతుడి పట్ల భక్తి, ప్రేమ ఇంకా అవన్నీ మెల్లమెల్లగా పెరిగి అవ్యయం అంటే ఇంకా తగ్గలేదు, అట్లా పెరుగుతూ పోతున్నాయి అన్నమాట. ఇక్కడ మనకి ఈ శ్లోకంలో శిల ప్రభుపాద వారు ఏం చెప్పారంటే విశుద్ధ భక్తి అంటే ఏంటి, విశుద్ధ భక్తితో సేవ అంటే ఏంటి అంటే, ఎవరైతే ఈ భక్తి యోగాన్ని దృఢంగా స్థిరంగా చెప్పేదా సందర్భానుసారంగా మనం భక్తి చేసి మన మనసు లేకుంటే మన పరిస్థితులు అనుకూలంగా లేకపోతే భగవద్భక్తి చేయకపోతే అది ఈ చెప్పుకోమన్నమాట. ఎవరైతే ఈ భక్తియుత సేవలో దృఢంగా స్థిరంగా ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఈ కర్మ, జ్ఞాన, యోగ ఇవన్నిటినీ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నీకు ఒక సీఎం, ఒక పిఎం అతనితో డైరెక్ట్ రిలేషన్షిప్ ఉందనుకోండి, వేరే వాళ్ళని ఆశ్రయించాల్సిన అవసరం లేదు. అదే రకంగా ఎవరైతే ఈ భక్తియుత సేవలో ఉంటారో వాళ్ళకి మిగతా మార్గాలు, మనము యోగాలు ఆడటం కూడా నేర్చుకున్నాం కదా, కర్మయోగము, తర్వాత ధ్యాన యోగము, జ్ఞాన యోగము,
భక్తి యోగం. ఆ భక్తి యోగం చేస్తే ఇంక ఇవే చేయాల్సిన అవసరము లేదని మళ్ళీ ఒకసారి శిల ప్రభుపాద భక్తి యోగం యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారనమాట. ఇంకేం చెప్పారంటే ఇతను ఏదైతే ధర్మాన్ని అనుసరిస్తున్నారో పృథు మహారాజు, అది ఎటువంటి కపటం లేదు. కానీ ఈ కలియుగంలో ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు అంటే కపటంతో కూడుకున్న అనేక కైతవ ధర్మాలు, అంటే అవి నిజమైనవి శాస్త్రబద్ధమైనవి కాదు. ఇవన్నీ మన యొక్క స్పెక్యులేషన్స్. అంటే స్పెక్యులేషన్ అంటే నాకు కరెక్ట్ పదం దొరకట్లేదు. దానివల్ల వచ్చినటువంటి ఇవన్నమాట. కానీ శ్రీమద్ భాగవతం అటువంటిది కాదు. 2వ శ్లోకంలో చెప్పిన ధర్మ ప్రోజిత కైతవో అత్ర పరమో నిర్మత్సరాణం సుతం వేద్యం వాస్తవం అత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. ఎటువంటి మలినా లేదు కాబట్టి అదేంటంటే మన ఈ తాపత్రయాన్ని వేర్లతో సహా పెరికించి పడేస్తుంది అనమాట. అంత శక్తి కలదు అది. కానీ ఈ ఎవరైతే కపట ధర్మాల్ని ప్రచారం చేస్తారో అది మోసమే అని చెప్తున్నారు అనమాట. చెప్పుకుంటూ దాన్ని ఇప్పుడు ఈ భగవంతుణ్ణి గనక ఎవరైతే స్మరిస్తారో అది నివృత్తి ధర్మేణ. నివృత్తి అంటే భగవంతుని కోసం చేసే కార్యక్రమాలు, భౌతిక వాంఛలకు కలుషితాలకు దూరంగా ఉండడం. ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం. ఈ నివృత్తి మార్గంలో ఎట్లా ఉంటారు అంటే శిలా రూప గోస్వామి వాళ్ళ యొక్క లక్షణాలు చెప్పారు. అన్యాభిలాషిత శూన్యం, జ్ఞాన కర్మాది అనావృతం, ఆనుకూలేన కృష్ణాను శీలనం భక్తి రుత్తమ. అంటే ఏంటంటే ఇంకా వాళ్ళకి వేరే ఆశలు ఏం లేవు, భౌతిక కోరికలు లేవు. తర్వాత జ్ఞానాన్ని సంపాదించాలి, తర్వాత కర్మలను ఆచరిస్తే చాలు, నా కర్మ నేను చేస్తున్నా అది కరెక్టు, స్వకర్మలు చేస్తే చాలు అన్న భావన ఉంటుంది కదా. అట్లాంటి భావనలతో కలుషితం కాకుండా ఎవరైతే భగవంతుని యొక్క భక్తితో అనుకూలమైనటువంటి సేవలో నియుక్తుడవుతే ఆ సేవను భగవద్ధర్మము అంటారు. అంటే నీ యొక్క భావనలు కాకుండా మనకు శాస్త్రాలు చెప్పినట్టు తర్వాత భగవంతుడి పట్ల భక్తితోటి వేరే కోరికలు లేకుండా ఎవరైతే సేవ చేస్తారో అది భగవద్ధర్మము అంటున్నారు అనమాట. ఆ భగవద్ధర్మం గురించి ఈ శ్లోకంలో చెప్పారు. ఎందుకు అంటే భగవద్ధర్మాన్ని ఇప్పుడు ఎవరైతే యోగులు తర్వాత జ్ఞానులు వీళ్ళు ఉంటారో వాళ్ళ విధానాలు బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే వాళ్ళు బ్రహ్మతేజంలో కలిసిపోవాలి అని అనుకుంటున్నారు వాళ్ళు. అంతేగాని భగవంతుని యొక్క దర్శనాన్ని పొందాలని కానీ భగవంతుని సేవ చేయాలన్న భావన వాళ్ళలో ఉండదన్నమాట. ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే కొన్నిసార్లు ఈ భౌతిక జీవితంలో ఉండి ఒకసారి వాళ్లకు ఒక రకమైనటువంటి విరక్తి వచ్చేసి వాళ్ళు ఏమనుకుంటారంటే భగవంతునిలో లీనమవుదాము. భగవంతుడు అంటే ఇక్కడ వాళ్ళు ఒక నిరాకారమైనటువంటి శక్తిని వాళ్ళు ఆశ్రయిస్తారనమాట. కానీ పృథువు చేసింది ఏంటి అంటే భక్తియుత సేవలు, ఆయన యొక్క తపము, వీటి మూలంగా అతనికి ఏంటంటే మిగతా ఈ ఏవైతే యోగాలను కర్మయోగము, హఠయోగము, జ్ఞానయోగం వీటిని పాటించాల్సిన అవసరము కలగలేదు అని చెప్తున్నారు. ఇంకొకటి చేసి ఆపేస్తా. తస్యానయా భగవత పరికర్మ శుద్ధ సత్వాత్మనస్తదను సంస్మరణానుపూత్య జ్ఞానం విరక్తి మదభూన్నిశితేన ఏన చిచ్ఛేద సంశయ పదం నిజ జీవ కోశం. హరే కృష్ణ మాతాజీ చదువునా? చదవండి. తస్యానయ భగవత్ పరికర్మ శుద్ధః సత్వాత్మనస్తాదను సంస్మరానుపూర్త్య జ్ఞానం విరక్తి మదభూనిశితేన శేన చిచ్ఛేద సంశయ పదం నిజ జీవ కోశం. హరే కృష్ణ. నిరంతర భక్తి యోగముచే పృథువు మనస్సు పవిత్రమై అతడు భగవత్ చరణార విందములను తదేకముగా చింతింపగలిగాను. తత్కారణమున అతడు పూర్తిగా అసంగుడై పూర్ణ జ్ఞానమును బడసి సర్వ సంశయ దూరుడయ్యను. ఆ విధముగా అతడు మిథ్యాహంకారము నుండి భౌతిక భావన నుండి విడివడెను. హరే కృష్ణ.
హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. శ్రీలా ప్రభుపాదుల వారు దీనికి చాలా పెద్ద పర్పోర్ట్ రాశారు. 11, 12 ఏంటి అంటే యాక్చువల్గా పృథు మహారాజు ఏ రకంగా తన భౌతిక బంధాల నుంచి విడుపడ్డారు అనే విషయాన్ని ముందు ఏంటంటే ఈ సూక్ష్మ శరీరాన్ని ఏ రకంగా ఆయనే దాన్ని ముక్తి కలిగించారు. తర్వాత 13 నుంచి 18 ఏంటంటే భౌతిక శరీరాన్ని ఆయన ఏ రకంగా త్యజించారు అనే విషయాలు చెప్పారనమాట. 8వ శ్లోకంలో ఏంటంటే ఆయన చేసినటువంటి తపస్సు ద్వారా అతనిలో నిశ్చలత్వం రావడము, తర్వాత అతని యొక్క అతను చేసినటువంటి కర్మ ఫలితాన్ని నశింపజేయడం జరిగింది. దానివల్ల అతను ఎంతో ఆనందంగా ఉన్నారు. తర్వాత ఆయన మనసుని, ఇంద్రియాలని ఈ ప్రాణాయామం ద్వారా ఆయన దాన్ని నియంత్రణ చేశారు. తర్వాత ఈ బాహ్య ప్రపంచంతో ఎటువంటి బంధాలు లేకుండా వాటిని తెగొట్టేసుకున్నారనమాట. 9, 10లో ఈ భగవంతుడి పట్ల ఉండే స్థిరమైన భక్తి, అకుంఠిత కరెక్టరా అకుంఠిత భక్తి ఆయన ఇక్కడ ప్రదర్శించారనమాట. భగవంతుని సర్వకాలావస్థలందు ఆయన్ని పూజించేవారు. తర్వాత ఈ ఆధ్యాత్మ యోగాన్ని పాటించారు. ఆధ్యాత్మ యోగం ఏంటి అంటే భక్తి యోగమే అని చెప్తున్నారు అనమాట. ఎవరు చెప్పారు ఆయనకు? వాళ్ళ గురువు గారైన సనత్ కుమార్ చెప్పారనమాట. ఆ రకంగా ఆయన భగవంతుని పట్ల తన భక్తిని చాలా నిశ్చలంగా, ఎటువంటి అనుమానాలు లేకుండా పూర్తిగా భగవంతుడి మీద అతను ధ్యానాన్ని పెట్టుకున్నారనమాట. ఇక 11, 12లో ఆయన యొక్క దేహాన్ని అనే సూక్ష్మ దేహాన్ని ఏ రకంగా నశింపజేశారు. దాంట్లో ఫస్ట్ దాంట్లో ఏం చెప్పారంటే 11లో ఈ భక్తిని ఎప్పుడైతే ఆయన ఆచరణలో పెట్టారో, ఈ భక్తి యోగాన్ని ఆయన అవలంబిస్తున్నారో, అప్పుడు అతని మనసు శుద్ధ సత్వం అనే స్థితికి చేరుకుందనమాట. ఎందుకు అంటే ఆ శుద్ధ సత్వ స్థితికి వెళ్ళాలి అంటే మనం నిరంతరం భగవన్నామాన్ని జపించాలి. అప్పుడే మనలో ఉండే ఈ తమో రజో సత్వగుణాన్ని అధిగమించి ట్రాన్సెండ్ అయ్యి మన శుద్ధ సత్వలోకి ప్రయత్నం చేయొచ్చు అనమాట. ఎప్పుడైతే ఈ రకంగా శుద్ధ సత్వంలోకి వచ్చారో ఇప్పుడు ఏంటి అంటే అతని మనసు చాలా పవిత్రమైంది. ఈ జ్ఞానం పట్ల, వైరాగ్యం పట్ల ఆయనకు ఆసక్తి లేకుండా పోయిందనమాట. దీని కారణంగా ఆయన ఏం చేశారు అంటే ఆయన జీవకోశం అని చెప్తున్నారు 11వ శ్లోకంలో. 1 సెకండ్. లాస్ట్ చిచ్ఛేద సంశయ పదం నిజ జీవకోశం అంటే జీవుణ్ణి ఏదైతే ఆవరించి ఉంటుందో ఆ ఆవరణను ఆయన చిన్నం చేశారు అని చెప్తున్నారు అనమాట. దీనివల్ల ఈ జీవకోశాన్ని నశింపజేసి ఎటువంటి సంశయాలు లేకుండా భక్తి మార్గంలో ముందుకు వెళ్ళారు. ఈ శ్లోకము కొంచెం పెద్దది. అండ్ ఈ భగవద్భక్తి ఎంత ఇంపార్టెంట్ అన్న విషయాన్ని శ్రీలా ప్రభుపాదుల వారు చాలా చక్కగా చర్చించారు. ఇంకే అదే కాక ఏం చెప్పారంటే ఈ నారద పంచరాత్రంలో భగవద్భక్తి అంటే ఆమెకు రాణి లాంటిది అని చెప్పి కర్మ, జ్ఞాన, ధ్యాన ఇవన్నీ వాటికి సేవకులు అని చెప్పారనమాట. శ్రీలా ప్రభుపాద చెప్పారు. నీ సేవకులు అన్నప్పుడు మీకు ఎప్పుడు కోట్ చేసి ఒక శ్లోకం గుర్తుకు రావాలి. ఎవరికన్నా కొంచెం వెలుగుతోంది అది సేవకులు. పద్మపురాణంలో చెప్పారు ఆ శ్లోకం. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఓకే. స్మర్తవ్య సతతం విష్ణు విస్మర్తవ్య నాచాకుచి సర్వే విధి నిషేధస్యో ఏతయోరేవ కింకర. కింకర అంటే ఎవరు? సర్వెంట్స్, పరిచారికలు. ఎప్పుడు భగవన్నామాన్ని తలుచుకో. స్మర్తవ్య సతతం విష్ణు, ఎప్పుడు విష్ణు భగవాన్ తలుచుకో. విస్మర్తవ్య నా జాతి, భగవన్నామాన్ని తీసుకోవడం మర్చిపోకు సుమా అని చెప్తూ సర్వే విధి నిషేధస్యో అంటే నువ్వు పాటించాల్సిన విధులు, పాటించాల్సిన నిషేధాలు ఇవన్నీ ఉంటాయి కదా. మనం అయ్యో ఇలా ఎందుకు చేసావు, ఇది కాదు ఇది కాదు అని మనం చెప్పబోతూ ఉంటాం. సర్వసాధారణంగా మనం చూస్తుంటాం. ఆ విధులు, నిషేధాలు ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆ 2 మంత్రాలకు, ఆ 2 ఉపదేశాలకు పరిచారికలు. ఏది 2 అంటే స్మర్తవ్య సతతం విష్ణు,
విస్మర్తవ్య నజాది. భగవద్ నామాన్ని ఎప్పుడు తీసుకో, భగవద్ నామోచ్చారణ ఎప్పుడూ మర్చిపోకు. ఆ 2 విషయాలు. దీన్ని గోల్డెన్ రూల్స్ ఆఫ్ భక్తి అంటారనమాట. భక్తిలో మనం ఆచరించాల్సినవి అవి. అట్లే ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవద్ భక్తి అనేది ఒక రాణిగా చూసుకుంటే ఈ కర్మ, యోగ, తర్వాత ధ్యాన, జ్ఞాన వీటి వల్ల వచ్చేవన్నీ కూడా ఆమెకు పరిచారికలు లాంటివి అని చెప్తున్నారు. మనం రేపు దీని గురించి కొంచెం డీటెయిల్గా చదువుకుందాం. మీరు వీలైతే ఒక్కసారి చదువుకొని రండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందన్నమాట ఈ పర్పోర్ట్. పెద్దది అండ్ మనకు చాలా ఉపయోగకరంగా ఉంది కాబట్టి ఒక్కసారి చూసుకోండి. హరే కృష్ణ. మాతాజీ, ఇక్కడ ఏదైనా అర్థం కాని ఏమైనా ఉందా, లేదు మీరు చెప్పదలుచుకున్న ఏమైనా ఉందా? మరి ఓకే తల్లి, ప్రేయర్స్ చెప్పేసి నేను వెళ్ళిపోతా. 4 o'clock నాకు డెంటల్ అపాయింట్మెంట్ ఉంది. సో మనం పూజ చేయపతాసం గురు మహారాజ్ యొక్క ఆరోగ్యం కోసం ప్రే చేద్దాం. తర్వాత నిత్య రూపిణి మాత